వాళ్ళకి తెలియకుండా దేవుని మందిరాన్ని తీసుకుని వెళ్ళి పాస్టర్ గారి చేత నన్ను దేవునికి ప్రతిష్ఠించారు, నా తల్లిదండ్రులు ప్రతిష్ఠించారు. కానీ అది నేను దానిని గౌరవించలేదు, నేను దాన్ని ఏకీభవించలేదు. అసలు నేను ఆయన దేవుడే కాదన్నాను, ఆయన రక్షకుడు కాదు అని అన్నాను. అయితే అప్పటికే మా తల్లి నన్ను ప్రతిష్ఠించింది. కానీ ప్రభు నందు ప్రియులరా, యేసు ప్రభు వారు ఎప్పుడు ప్రతిష్ఠించబడ్డారు? ఎన్ని దినాన్న? 8వ దినాన్ని ప్రతిష్ఠించబడ్డారు. దేవునికి స్తోత్రం. ఇంకొక వాక్యం చెప్తాను, మీకు ఆశ్చర్యపోతుంది. యేసు ప్రభు మీద వారు చాలా అభండాలు మోపుతూ, నీవు దేవుని కుమారుడు కాదు, నీవు దేవుడిని దూషిస్తున్నావు, నీవు వడ్లు అని కుమారుడవు, మరియ కుమారుడవు అని అపహాస్యం చేస్తూ ఉంటే యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు. 10వ అధ్యాయం 36వ వచనం. 10వ తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకమునకు పంపిన వానితో, అంటే యేసు ప్రభు వారిని మీకు అర్థమైందమ్మా? తండ్రి అయిన దేవుడు ఎప్పుడు ప్రతిష్ఠించాడు? ఆ పరలోకములో నుండి భూలోకానికి వచ్చినప్పుడే తండ్రి అయిన దేవుడు అతనిని ప్రతిష్ఠించాడు. తల్లిదండ్రులు వచ్చిన 8వ దినాన్ని ప్రతిష్ఠించారు. దానికంటే ముందుగా తండ్రి అయిన దేవుడే లోకానికి పంపించేటప్పుడు ఆయనను ఏం చేశాడు? ప్రతిష్ఠించాడు. ఆయన ఇప్పుడు యేసు ప్రభు వారు తనకిచ్చిన వారిని సత్యమందు ప్రతిష్ఠ చేయడానికి తాను దేవునికి ప్రతిష్ఠ చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దీనిని బట్టి మనకు అర్థమవుతుంది ఏది అంటే, ఇంకెలా చెప్పుకోవడం చాలా మంది ఉన్నారు. ఉదాహరణకు ఇర్మియా ఉన్నాడు కదా, ఇర్మియాను దేవుడు ఎప్పుడు ప్రతిష్ఠించాడు? ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం ఒక్కసారి చూడండి. 1వ అధ్యాయం 4వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించాను. ఎవరిని? ఇర్మియాను ఎప్పుడు ప్రతిష్ఠించాడు దేవుడు? గర్భమున పడక ముందే, గర్భములో నుంచి బయటకు రాకముందే దేవుడు అతనిని ప్రతిష్ఠించాడు. మళ్ళా కొంతకాలం అయిన తర్వాత దేవుడు అతనిని పిలిచి ప్రతిష్ఠించాడు. అలాగే ప్రభునందు ప్రియులారా, దేవుని గ్రంథంలో అనేక మంది దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వారు ఉన్నారు. శాంసోన్ గాని, అలాగే సమూయేలు గాని, ఇలా చాలా మంది దేవుని కొరకు ప్రతిష్ఠించబడ్డారు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము చూద్దామా? 1వ అధ్యాయం 28వ వచనాన్ని చూద్దాం. కాబట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి బిడ్డను నేను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిని వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అని చెప్పాడు. ఎవరికి? శీలోములో ఉన్నటువంటి ఏలీ దగ్గరికి తన బిడ్డను తీసుకెళ్ళయ్యా, నేను ప్రార్థన చేయగా నీ ఆశీర్వాదంతో దేవుడు నాకు ఇచ్చిన బిడ్డ ఎవరు? ఈ సమూయేలును మరలా నేను ఏం చేస్తున్నాను? దేవునికి ప్రతిష్ఠిస్తూ ఎంతకాలం బ్రతుకు దినములన్నీ కూడా అతను ఎలా ఉంటాడు? ప్రతిష్ఠితుగా ఉంటాడు. నేను అంటాను ప్రియ కదా, ఇక్కడ కూర్చున్న మనందరము కూడా అనుకున్న రీతిగా మనం ఇక్కడికి రాలేదు. బైబిల్ గ్రంథంలో అనేక మంది కనానీయులు, హిత్తీయులు, ఫెరిజీయులు, గిర్గాషీయులు, యెబూసీయులు, అమాలేకీయులని 7 జాతులు ప్రజలున్నప్పటికీ దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు అంటే ఇశ్రాయేలీయులను దేవుడు ఏర్పరచుకున్నాడు. వారి గురించి దేవుని గ్రంథంలో ఇలా చదువుతూ ఉన్నాం. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము, దయచేసి గమనించండి. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చూడండి. ఏలయనగా నీ దేవుడేని యెహోవాకు నీవు ప్రతిష్ఠిత. ఎవరు? ఇశ్రాయేలీయులు దేవునికి ప్రతిష్ఠితమైనటువంటి జనం. అంచేది ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతున్నాడు. నీకు విరోధముగా ఏ ఆయుధమును వర్ధిల్లదు. నిన్ను ముట్టుకున్నవాడు నా కనుగుడ్డును ముట్టుకున్నట్టు అవుతాడు. ఎందుకంటే నీవు నాకు ప్రతిష్ఠితమైనటువంటి జనం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని గ్రంథంలో ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు చదివితే దేవుడు ఎవరినైతే ఏర్పరచుకున్నాడో ఆ జనాంగమును నడిపించడానికి దేవుడు అహరోనుని, అతని కుమారులను దేవుని పని కొరకు ప్రతిష్ఠించాడు.
లేవీయులను దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి ప్రతిష్ఠించాడు. వారు ప్రతిష్ఠించబడ్డారు. యాజకులుగా ఉండడానికి, లేవీయులుగా ఉండడానికి ప్రతిష్ఠించబడ్డారు. అలాగే రాజైన సొలొమోను రాజుగా ఉండడానికి కూడా ప్రతిష్ఠించబడ్డారు. సరే, వారందరూ ప్రతిష్ఠించబడ్డారు. నేనంటాను, ఇక్కడ ఉన్న మన అందరూ ఏం చేయాలి? ఎవరంటే మనం ప్రతిష్ఠించబడిన వారు. దేవుడు మనల్ని ఏం చేశాడు? ఎలా? తన స్వకీయ జనముగా ఉండడానికి, తన సొత్తుగా ఉండడానికి దేవుడు మనను ఏర్పరచుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు. కానీ ఒక సంగతిని మనం మర్చిపోకూడదు ప్రియులారా. ఏ దేవుని ఆలయం అయితే దేవునికి పని కొరకు ప్రతిష్ఠించబడిందో, ఏ యాజకులైతే ప్రతిష్ఠించబడ్డారో, ఏ లేవీయులైతే ప్రతిష్ఠించబడ్డారో, ఏ పరికరాలైతే దేవుని కొరకు ప్రతిష్ఠించబడ్డాయో, కొంతకాలమైన తర్వాత హిజ్కియా కాలానికి వచ్చేసరికి ఏమైందంటే అవన్నీ కూడా వారు దేవుని యొక్క ఆలయం అపవిత్రం అయిపోయింది. దేవుని యొక్క ఆలయంలో ఉన్న పరిశుద్ధమైన వస్తువులన్నీ కూడా అవి దూరంగా వెళ్ళిపోయాయి. అప్పుడు మరలా దేవుడని యెహోవా హిజ్కియాను రాజుగా చేసిన తర్వాత అతడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుడు ఆజ్ఞించుకుందాం. దయచేసి దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయం, రెండవ గ్రంథం, క్షమించండి, రెండవ గ్రంథం 29వ అధ్యాయం చదువుకుందాం. రెండవ వచనం. దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి, ఎవరు? హిజ్కియా. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసి యాజకులను లేవీయులను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలాగా ఆజ్ఞ ఇచ్చాను, లేవీయులారా నా మాట ఆలకించు. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని, లేవీయులారా, యాజకులారా, మీరు ఇప్పుడు మిమ్మల్ని మీరు ఏం చేయాలి అంటే, ఇంతకు ముందు వీళ్ళెవరు ప్రతిష్ఠ చేయబడిన వారా కాదా? చేయబడిన వారే. కానీ అతని కుమారుడు, అతని తండ్రి కాలంలో దేవాలయం మూసివేస్తున్న కారణంగా, దేవాలయంలో పనిచేయడానికి, యాజకత్వం నిర్వర్తించడానికి అవకాశం లేని కారణంగా లేవీయులు, యాజకులు ఆ మందిరాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఇప్పుడు హిజ్కియా అంటున్నాడు, ఏమనంటున్నాడు? ఇదిగో మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి కొనుక్కో. చూడండి, ఇప్పుడు మీరు ఏం చేయాలి? మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోవాలి. దేవుని యొక్క ఆలయాన్ని ప్రతిష్ఠించాలి. ఆలయంలో ఉన్న నిషిద్ధమైన వస్తువులన్నిటినీ కూడా, అంటే వీళ్ళెవరు? వీళ్ళు ప్రతిష్ఠించబడిన వారా కాదా? అమ్మ, ప్రతిష్ఠించబడిన వారే. పరిస్థితులను బట్టి వారి దేవుని యొక్క పరిచర్యను, దేవుని యొక్క ఆలయాన్ని వదలి వారు పూర్వంగా వెళ్ళిపోయారు. అందుకంటున్నాడు, మరలా మీరు మిమ్మల్ని తిరిగి ప్రతిష్ఠించుకోండి. దేవుని యొక్క ఆలయాన్ని కూడా మీరు మరలా ప్రతిష్ఠించండి. ఆ ఆలయములో ఉండవలసిన పరిశుద్ధ ఆభరణములు లేవు, అక్కడే ఉన్నాయి నిషిద్ధమైన వస్తువులు ఉన్నాయి, అవన్నీ కూడా తీసేయనంటున్నాడు. దేవునికి స్తోత్రం. మీరు గమనించారని నేను అనుకున్నాను. యేసు ప్రభు వారు మనకు మాదిరి. యేసు ప్రభు వారు మనకు మాదిరి. ఆయన ఎవరు ప్రతిష్ఠించారు? తల్లిదండ్రులే ప్రతిష్ఠించారు. దానికి ముందుగా తండ్రి అయిన దేవుడు ప్రతిష్ఠించాడు. వారిద్దరూ ప్రతిష్ఠించిన తనకు తాను ప్రతిష్ఠించుకోనకపోతే దేవుని యొక్క ప్రతిష్ఠిత ప్రకారం వాళ్ళని జీవించారు. అందుకంటున్నాడు, దేవా నన్ను నేను ప్రతిష్ఠించుకుంటున్నాను. ఎవరి కొరకు? ఇదిగో సత్యమందు వారు ప్రతిష్ఠ చేయబడాలి. ఎవరినైతే నీవు నాకు ఇచ్చావో, ఎవరైతే వారు నా ఎద్దకు వచ్చారో, ఎవరైతే నేను ఉండే స్థలంలో ఉండాలని నేను అనుకుంటున్నానో, వారందరూ కూడా సత్యమందు ఏం చేయాలి? అందుకే యోహాను సువార్త 8వ అధ్యాయం 30 అనుకుంటాను. ఒకసారి ఎవరైనా చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 30వ వచనం. 31 చూడమా. కాబట్టి యేసు మీరు నా వాక్యమునందు నిలిచిన వారైతే మీరు నిజముగా నాకు శిష్యులైందురు.
సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మలను ఎందుకు సత్యమందు ప్రతిష్ఠ చేయాలని తను తాను ప్రతిష్ఠించుకున్నాడు అనంటే, సత్యం ఎవరైతే గ్రహిస్తారో వారు ఏం చేయబడతారు? స్వతంత్రులు అవుతారు. సత్యము కనుక మనం ఎరిగితే పాపమునకు గాని, శరీరాశలకు గాని, లోకమునకు గాని, లోకాశలకు గాని మనము దాసులము కాలేదు. అందుచేతనే ప్రభు అంటాడు, వారిని సత్యమందు ప్రతిష్ఠ చేయము, వారి సత్యమందు ప్రతిష్ఠ చేయబడాలని నన్ను నేనే ఏం చేస్తున్నాను. దీనిలో కొన్నిసార్లు మన తల్లిదండ్రులు, మన అన్నదమ్ములు, మా అక్క చెల్లెలు మనం ప్రతిష్ఠించిన వారు ప్రతిష్ఠిస్తే చాలదు, మనల్ని మనం దేవునికి ఏం చేయాలి. మోషే సీనాయి కొండ మీద వచ్చినప్పుడు అక్కడ విగ్రహ ఆరాధన జరుగుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో మిమ్మల్ని మీరు దేవుని కొరకు ప్రతిష్ఠించుకోండి అన్నప్పుడు, దయచేసి నిర్గమకాండం చూద్దాం. నిర్గమకాండం 32వ అధ్యాయం 29వ వచనం. 32:29. ఎలయనగా మోషే వారిని చూచి, నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే గాని, తన సహోదరుని మీద పడియే గాని యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసుకోవాలి. మిమ్మల్ని మీరే ప్రతిష్ఠించుకోవాలి. ఎందుకంటే ఆశీర్వదించినట్లు కాదు, ఆశీర్వదించున్నట్లు. అంటే ఆశీర్వదించాడా, ఆశీర్వదించలేదా? ఆశీర్వదించలేదు. అంటే నువ్వు ఆశీర్వదించబడాలంటే నువ్వేం చేయబడాలి? నిన్ను నీవు దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. వాళ్ళు అంటే దేవునికి ప్రతిష్ఠించుకున్నారు. దేవుని విరోధంగా జరుగుతున్నటువంటి పాపాన్ని వారు ఖండించి వారు దేవుని ద్వారా దీవించబడి దేవుని సన్నిధిలో నిత్యము ధూపం వేసే భాగ్యం, దేవుని సన్నిధిలో దీపం వెలిగించే భాగ్యం, దేవుని సన్నిధిలో నిత్యము ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే ఆ గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు? లేవీయులకు ఇచ్చాడు. ఎందుకంటే వారు తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, మనము బాప్తిస్మం పొందినప్పుడు అనగా యేసు ప్రభు వారు సున్నతి పొందినప్పుడు ఆయన ఏ రీతిగా దేవునికి ప్రతిష్ఠించుకున్నాడో, సమూయేలు ఏ రీతిగా పేరు పెట్టబడినప్పుడు తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నాడో, యోహాను ఏ రీతిగా తమ్మును తాము దేవునికి ప్రతిష్ఠించుకున్నాడో, మనం బాప్తిస్మం పొంది దేవునికి ప్రతిష్ఠించుకున్న హిజ్కియా కాలంలో వచ్చేసరికి యాజకులు దేవునికి దూరంగా వెళ్ళిపోయినట్లు మనం కూడా చాలా సార్లు దేవునికి ఏమైపోయాం? దూరంగా వెళ్ళిపోయాం. అందుకంటే మరలా మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి అంటున్నాడు. ఏమైందో చూడండి. అదే 20. మరునాడు మోషే ప్రజలతో, హేమాను సంతతి వారిలో యెహీయేలు, సియా, యెజోతును, సంతత వారిలో షెమయా, ఉజ్జీయేలు అని లేవీయులు నియమించబడిరి. వీరు తమ సహోదరులను సమకూర్చి తమ్మును ప్రతిష్ఠించుకొని యెహోవా మాటలను బట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యెహోవా మందిరమును పవిత్రపరచుటకు వచ్చిరి. పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపల భాగమునకు పోయి యెహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణములోనికి తీసుకొని రాగా లేవీయులు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి. మొదటి ప్రతిష్ఠ చేయని ఆరంభించి ఆ నెల 8వ దినమున యెహోవా మంటపమునకు వచ్చిరి. ఈ ప్రకారము వారు 8 దినములు యెహోవా మందిరమును ప్రతిష్ఠించుచు యెహోవా మందిరమును ఏకిస్తారు. వాళ్ళు ప్రతిష్ఠించారు. ముందు ప్రతిష్ఠించబడింది, ఆ మందిరం ప్రతిష్ఠించబడింది. కానీ హిజ్కియా తండ్రి కాలంలో అదేం చేయబడింది? మూతవేయబడింది. అందులో ఉన్న పవిత్రమైన వస్తువులన్నీ కూడా బయటకు తీసివేయబడ్డాయి. ఇప్పుడు అక్కడ ఏమొచ్చాయి? నిషిద్ధమైనటువంటి వస్తువులు, అంటే దేవుని మందిరములో ఉండకూడని వస్తువులు వచ్చి అంటున్నాడు. లేవీయులారా, యాజకులారా, మిమ్మల్ని మీరు ఏం చేయాలి? ప్రతిష్ఠించుకొని దేవుని ఆలయంలో ఉన్న నిషిద్ధమైన వస్తువులను తీసివేయండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుచేతనే నెహెమ్యా పడిపోయినటువంటి గోడలు కట్టి మళ్ళా తన దేశానికి వెళ్ళిపోయి మళ్ళా తిరిగి వచ్చినప్పుడు ఏం జరిగిందో నెహెమ్యా గ్రంథంలో ఒకసారి మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథం దయచేసి చూడండి. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం చూద్దాం. 13వ అధ్యాయము 4వ వచనం.
మన దేవుని మందిరపు గది మీద నిర్ణయించబడిన యాజకుడు ఎలియాషీబును తోబియాతో బంధుత్వం కలగజేసుకొని నైవేద్యమును, సాంబ్రాణిని, పాత్రలను, గింజలలో 10వ భాగమును, కొత్త ద్రాక్షారసమును, లేవీలకును, గాయకులకును, ద్వారపాలకులకును ఏర్పరచబడిన నూనెను, యాజకులకు తేవలసిన ప్రతిష్ఠ వస్తువులను, పూర్వము ఉన్న స్థలమును, దానికి ఒక గొప్ప గదిని. అక్కడ గదులు ఏమున్నాయి? ఆ గదులు దైవ సంబంధమైన దేవుని కొరకు ఉపయోగించబడి ఉన్నాయి. కానీ అక్కడ ఇప్పుడు ఎవరు వచ్చారు? టోబియా వచ్చాడు. ఈ టోబియా అనేవాడు దేవుని పిల్లలకు విరోధి. దేవుని పిల్లలకు విరోధి. మనకు విరోధి ఎవడమ్మా? సాతాను. సాతాను యొక్క ఆయుధములు కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా ఎప్పుడైతే మమ్మల్ని మనం ప్రతి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం వాటన్నిటికీ చోటిస్తాం. అందుకంటున్నాడు, మీరు వెళ్ళండి, ఆ నిషిద్ధ వస్తువులన్నీ కూడా తీసి పారవేయండి అని చెప్పినప్పుడు వారు ఆ నిషిద్ధ వస్తువులన్నీ తీసుకెళ్లి మరి పారవేసినట్లుగా దేవుని యొక్క గ్రంథంలో మనము చదువుతా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రోజు మనం చెప్పుకోవాల్సింది ఏది అంటే, ఒకనొకప్పుడు మనం దేవునికి ప్రతిష్ఠించుకున్నాం. దేవుని మందిరంలోకి వెళుతూ, దేవుని గ్రంథాన్ని చదువుతూ, దేవుని కొరకు పాటలు పాడుతూ, దేవుని యొక్క వాక్య పరిచర్య చేస్తూ, సాక్ష్యం ఇస్తూ ఉన్నప్పటికీ దినములు గడిచే కొలది మన కృష్ణాలు మన యొక్క ప్రతిష్టను మనం కోల్పోతున్నాం. సంస్థం ప్రతిష్ఠించబడిన వాడే కాదా అమ్మా? ప్రతిష్ఠించబడిన వాడే. ప్రతిష్ఠించబడిన వాడే కనుకనే ఎవరు చేయలేని గొప్ప కార్యములన్నట్టు చేశాడు. కానీ చివరికి ఏమో పోగొట్టుకున్నాడు, తన ప్రతిష్టతను పోగొట్టుకున్న వాడే. అతడు 2 కళ్ళు పెరికి వేయబడి కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసి బొండలు వేసి పిండి విసిరి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే తన ప్రతిష్టతను అతడు కోల్పోయాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు మనం చదువుకున్నట్లుగా యేసు ప్రభు వారు ఎలాగైతే తన్ను తాను తిరిగి మళ్ళా దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నాడు, దేవుని ప్రజల కొరకు ప్రతిష్ఠించుకున్నాడు, మనం కూడా మళ్ళా తిరిగి ప్రతిష్ఠ చేసుకోవలసిన వారమై ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రారంభ దినాలలో మనం ఎవరు సలహాలు పాటించేవాడు? ప్రార్థించి దేవుని నడిపింపు ప్రకారం ఉండేవాడు. కానీ ఇప్పుడు దేవుని నడిపింపు లేదు. ఎందుకంటే దినములు గడిచే కొలది, బైబిల్ చెప్తుంది కదా, దినములు గడిచే కొలది ఆ విత్తనం పెరుగుతూ ఉన్నప్పుడు ముండ్ల పొదలు, దర్శ పొదలు ఆ విత్తనం యొక్క మొక్కను ఏం చేసేవి? అణిచివేస్తున్నట్లుగా కొన్నిసార్లు సాధారణ సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైనటువంటి ఆలోచనలను మనం అణిచివేస్తున్నప్పుడు మరలా మనం తిరిగి దేవునికి ఏం చేయాలి? ప్రతిష్ఠించుకోవాలి. దేవునికి స్తోత్రం. పేతురు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి చూద్దామా? 3వ అధ్యాయం 16వ వచనం. ఆ అపోస్తలుడైనటువంటి పేతురు రాస్తున్నాడు, విశ్వాసులారా, నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మీకు లెక్క అడిగే ప్రతి వానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ఎక్కడ హృదయములలో ఎవరు ఉండాలి? క్రీస్తును ఎలా ప్రతిష్ఠించాలి? ప్రభువుగా, అధికారిగా, రక్షకునిగా, విమోచకునిగా. హృదయంలో అన్నిటికీ, మన అవయవాలన్నిటికీ కేంద్రం ఏదంటే హృదయం. ఈ హృదయంలో ఆయన ప్రతిష్ఠించబడాలి. ఆయన సెలవు లేకుండా, ఆయన అనుమతి లేకుండా, ఆయన చిత్తము లేకుండా మనం ఏది కూడా చేయకూడదు. మీరు పాత చదివితే నా ఇష్టానుసారుడైన మనుషులని ఎవరి గురించి అయితే వ్రాయబడిందో, ఆయన యుద్ధానికి వెళ్ళాలన్నా, ఎలా వెళ్ళాలన్నా, ఏం చెయ్యాలన్నా అతను ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. ఆయన ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేసి అతడు ముందుకు వెళ్తుండేవాడు. అంచేతనే ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. ఆయన కేవలం స్వస్థపరిచేవాడు, విడిపించేవాడు, కనికరపడేవాడు, జాలి చూపేవాడు మాత్రమే కాదు. కానీ ఆయన ఎవరు? మనకి ప్రభు. అందుకంటే యేసు ప్రభు అని
యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. ప్రభు అంటే ఎవరు? ప్రభు అంటే పాలించేవాడు, అధికారి. ఆయనే మనల్ని పాలించాలి, ఆయనే మనల్ని నడిపించాలి, ఆయనే మన క్షేమమును కోరువాడు ప్రభు. అందుకే ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నప్పుడు యోసేపుని ఎరుగని వేరొక రాజు వచ్చాడు. యోసేపు ఎరిగిన రాజు యోసేపు సంబంధించిన జనులందరినీ బాగా చూశాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులను బాధ పెట్టడం కారణం. ఎందుకంటే ఇశ్రాయేలు ఎవరో ఆ వచ్చిన రాజుకి తెలియదు. అందుచేతన ప్రియులారా, యేసయ్య మీ హృదయంలో ప్రభువుగా మనం ప్రతిష్ఠించుకోవాలి. నీ హృదయంలో ఎవరున్నారు? మీ హృదయంలో నువ్వు ప్రేమించే భార్యో, నువ్వు ప్రేమించే పిల్లలో, నువ్వు ప్రేమించే ఆస్తిపాస్తులో, నువ్వు ప్రేమించే ఉద్యోగమో, నువ్వు ప్రేమించే భోగభాగ్యాలో కాదు, కానీ మన హృదయాలలో క్రీస్తు ఎలా ఉండాలి? ప్రభువుగా, ప్రభువుగా. అందుకే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 36వ వచనం ఒకసారి చూడండి. మీరు సిలువ వేసిన ఈ యేసునే, మీరు తృణీకరించిన, అవమానపరిచిన, సమాధి చేసిన యేసునే దేవుడు ఏం చేశాడు? ప్రభువుగాను క్రీస్తుగాను ఎలా నియమించాడండి? ప్రభువు. మన జీవితాలలో మనకు ప్రభు ఎవరయ్యా అంటే కొన్నిసార్లు మన ఇంటి యజమానే, లేకపోతే ఇంటికి పెద్దగా ఉన్న తండ్రే. కానీ తండ్రి కంటే, యజమాని కంటే మన ప్రభు ఎవరమ్మా? యేసయ్య ఎవరు? ప్రభు. ఆయన మన హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటే ఆయన లీడింగ్లో, ఆయన నడిపింపులో, ఆయన సంరక్షణలో మనము క్షేమముగా ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మరొక మాట కూడా చూద్దాం ప్రియులారా. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం కూడా చూద్దాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన యాగముగా, సజీవ యాగముగా నీ శరీరములను ఆయనకు సమర్పించుకోవాలి. సమర్పించుకోవడం అంటే ప్రతిష్ఠించుకోవడం. ఆయనకి సమర్పించుకోవడం అంటే ఏంటి? సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు, దేవునికి సమర్పించుకోవాలి. అంటే ఏం ప్రతిష్ఠించుకోవాలి అయ్యా అంటే, మొట్టమొదటిది మనం దేవునికి, రెండవది మన హృదయాన్ని ప్రభువుకి ప్రతిష్ఠించుకొని, ప్రభువుని లేక క్రీస్తుని మనం ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ప్రియుల, ఆయన మనకి ఎవరు? ఆయన మనకి మాదిరి చూపించి వెళ్ళారు. ఆయన మనకు మాదిరి. అందుకే పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చూద్దామా? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనాన్ని చూద్దాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగుజాడల యందు నడుచుకున్నవారని మీకు మాదిరి ఎంచిపోయాను. మీకేం చేయాడు? మాదిరి. ఒకటి మాదిరి, బలమైన మాదిరి ఏది? బాప్టిస్ట్. ఆయన మనకు మాదిరి. రెండవ మాదిరి ఏదంటే మనం దేవునికి సమర్పించుకోవాలి. మనం దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. ఆనాడు హిజ్కియా మాట విని లేవీయులు, యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకొని దేవుని మందిరమును ప్రతిష్ఠించి మందిరంలో ఉన్న నిషిద్ధ వస్తువులను తీసివేసినట్లు మన హృదయంలో ఉన్న నిషిద్ధమైన వస్తువులను తీసివేయాలి. ఏంటి ఆ నిషిద్ధమైన వస్తువులు? మార్కు సువార్త ఒకసారి చూద్దాం. మనందరికీ తెలిసిన విషయమైన మార్కు సువార్త 7వ అధ్యాయం అనుకుంటాను. లోపల నుండి అనగా 7వ అధ్యాయం 21వ వచనం. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వమును. ఏంటండి? మొదటిది ఏంటి? దురాలోచన అంటే చెడ్డ ఆలోచన. ఈ చెడ్డ ఆలోచన హామానులో కలిగించింది సాతాను. ఈ చెడ్డ ఆలోచన ఎవరు కలిగించింది? ఇస్కరియోతు యూదాలో కలిగించింది. ఈ చెడ్డ ఆలోచన ఎలీషా వలె దీవించవలసిన గెహాజీలో ప్రవేశించి, అలాగే అతడు కూడా గొప్పవాడిగా ఉండవలసిన ఆకానులో దురాలోచన వచ్చింది. కాబట్టి ప్రియులారా, దురాలోచన మంచివాడికి వస్తుందా, చెడ్డడికి వస్తుందా?
అమ్మా ఎవరికి వస్తుంది దురాలోచన? మంచివాడికైనా చెడ్డవాళ్ళకైనా దురాలోచన వస్తుంది. నిజంగా చెప్పాలంటే అవ్వమ్మ ఎంత గొప్పదండి. అవ్వమ్మ ఎవరితో స్నేహం చేసేది? దేవునితో. లేక తన భర్త అయినటువంటి ఆదాం ఎవరితో చేసేవాడు? వీరిద్దరు ఎక్కడున్నారు? దేవుని తోటేదు. దేవుడు ఇప్పుడు మనకి పాస్టర్ గారు దర్శిస్తున్నారేమో, కానీ వాళ్ళని ఎవరు దర్శించేవారు? దేవుడే దర్శించేవాడు. దేవుడు దర్శించిన వారిలో పడిన పుట్టింది. యేసు ప్రభుతో 12 మంది శిష్యులు ఉన్నారు కదా, అందులో యేసయ్యకి బాగా దగ్గర ఉన్నవాడు కూడా ఎవరు? ఇస్కరియోతు యూద. కానీ అతనిలో కూడా దురాలోచన పుట్టింది. దురాలోచన అనేది ఎవరు చోటిస్తే వారిలో ప్రవేశిస్తుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ దురాలోచన విసర్జించి మరలా మనం దేవునికి ప్రతిష్ఠించుకోవలసిన వారమై ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. దురాలోచనలు, చారత్వం అంటే సాధారణంగా దేవుని పిల్లలు దూరంగా ఉంటారు. దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారము, లోపాలంటే దేవుని కొరకు గాని ఇతరులకు సహాయం చేసేటప్పుడు గాని మనం ఎప్పుడైతే వెనకలాగుతామో అది లోభమును, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, ఇవన్నీ కూడా అట్లా చూస్తున్నాయి. దేవుని ఆలయంలో నిషిద్ధ వస్తువులు ఉన్నట్టు మన హృదయంలో ఈ నిషిద్ధ వస్తువులు ఉంటాయి. అంచేత ముందు ఏం చేయాలి? మనల్ని మనం ప్రతిష్ఠించుకొని మన హృదయంలో ఏవైతే హృదయం అనే ఆలయంలో ఏవైతే నిషిద్ధము అంటే దేవునికి ఇష్టము కాని ఉన్నావో వాటన్నిటిని మనం ఏం చేయాలి? ఎప్పుడు తీసేయగలం? ముందు మనము దేవునికి ప్రతిష్ఠ చేసుకున్నాం. అందుకే ప్రభు అంటాడు, వీరిని సత్యమందు ప్రతిష్ఠ చేయడానికి నన్ను నేనే ప్రతిష్ఠించుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన హృదయంలో ఉన్న ఈ దురాలోచనలు, ఈ లోపములు, అలాగే చెడుతనము, కృత్రిమము, అలాగే మత్సరము, దేవదూషణ, అహంభావం, అవివేకమును కూడా మనం దేవునికి ప్రతిష్ఠించుకొని వాటిని మనం తీసివేయగలిగితే దేవుడు గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాకుండా ప్రియులారా, మనం ఆదివారం ఆరాధనకు వస్తున్నాం, అలాగే బుధవారం స్త్రీలకోటానికి వస్తున్నాం, శుక్రవారం ఉపవాసకోటానికి వస్తున్నాం. కానీ మన వ్యక్తిగతంగా పూర్వకాలంలో చాలా మంది భక్తులు వ్యక్తిగతంగా ఉపవాసం ఉండేవారు. వ్యక్తిగతంగా ఉపవాసం ఉండేవారు. ఈ దినాల్లో ఉపవాసం అనేది మనకు కరువు అయిపోయింది. దానికి మనం అనేక కారణాలు చెప్తాం. అని నాకేముంది, నాకు షుగర్ ఉంది, నాకు బీపీ ఉంది అని మనం చెప్తాం. ఏది ఏమైనా మనం వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ఉపవాస కోటాన్ని మనం ఏం చేయాలి? ప్రతిష్ఠించుకోవాలి. వ్యక్తిగత శుక్రవారం చాలా మంది వస్తున్నారు. వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవుని మందిరంలో గడుపుతూ ఉన్నారు. దేవుని మందిరంలో గడిపింది దేవుని యొక్క వాక్యం విన్నది అది ఊరికనే పోదు. దేవుని వాక్యం ఏదో సమయంలో పనిచేస్తా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యోవేలు గ్రంథంలో ఎలా చదువుతా ఉన్నాం. యోవేలు గ్రంథం చూడండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం చూద్దామా? జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి. సమాజ కూటమును ప్రతిష్ఠించుడి. ఏ కూటం అది? సమాజ కూటం. అలాగే 1వ అధ్యాయం 14వ వచనం చూడండి ఒకసారి అమ్మా. ఉపవాస దినమును. ఇక్కడ 2 కూటాలు ఉన్నాయి. ఒకటేంటి? సమాజ కూటం, రెండవది ఉపవాస కూటం. కేవలం మనం ఆదివారం ఆరాధనగా రాకుండా, కేవలం శుక్రవారం బుధవారమే కాకుండా మనం అప్పుడప్పుడు ఈ కూటం ఏర్పాటు చేసుకోవాలి. సమాజం అంటే అందరూ కలిసి ఒక రోజా, 2 రోజుల, 3 రోజుల కాదు, కానీ దేవుని సన్నిధిలో మనం నిర్ణయించుకొని సమాజ కూటాలు మనం ప్రతిష్ఠించుకోవాలి. దైవజనులను పిలిపించుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. వాక్యపు వెలుగులో మన బలహీనతలు మనం తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకులను పంపించి మన విషయాలు ఆయన మనకు బోధిస్తాడు. అవునన్న స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
హల్లెలూయా. కొన్నిసార్లు మన దైవ సేవకుడు ఎంత గంభీరమైన వాక్యం చెప్పినా ఏదో సామెత ఉంది, ఏంటది? ఇంటి వైద్యం. ఏ వైద్యం అండి? ఇంటి వైద్యం ఒకసారి ఏం చేయదు, పని చేయదు. ఇంటి వైద్యం పని చేయదు. పయ్యోడు ఎవడైనా చిన్న టాబ్లెట్ ఇస్తే, చిన్న ఇంజక్షన్ ఇస్తే సూపర్ అంటారు. కానీ నేనంటాను, ఫీలరా, అప్పుడప్పుడు సమాజ కూటాలు ప్రతిష్ఠించుకోవాలి, ఉపవాస కూటాలు ప్రతిష్ఠించుకోవాలి. దానికంటే ముందు మనల్ని మనం దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. యేసు ప్రభు వారు తల్లిదండ్రుల ద్వారా ప్రతిష్ఠ చేయబడిన, తండ్రి అయిన దేవుని ద్వారా ప్రతిష్ఠ చేయబడిన, తాను ఎలా మరలా తిరిగి ప్రతిష్ఠించుకున్నాడు. లేక దేవుని పరిచర్యను వదిలి దూరంగా వెళ్ళిపోయిన యాజకులు, లేవీయులు ఎలా ప్రతిష్ఠించుకున్నారో మనం కూడా తిరిగి మనం దేవునికి ఏం చేయాలి? ప్రతిష్ఠించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు, క్రీస్తుని మన హృదయాలలో ప్రభువుగా, అధిపతిగా, మన నాయకుడిగా మనము ఆయన ప్రతిష్ఠించుకోవాలి. నేను రక్షణ పొందిన దినాల్లో నేను మొదటిగా సార్వకోట, తరువాత శ్రీకాకుళం, తరువాత మురపాక, తరువాత మరలా శ్రీకాకుళం, తరువాత చేకే, తరువాత బిలాయ్, మరలా శ్రీకాకుళం, మరలా విజయనగరం. నేను ఎక్కడికి సేవకు వెళ్ళినా దేవుడు ముందు నాకు చూపించేవాడు. దేవుడు నాకు ముందు చూపించేవాడు. కళ ద్వారా దేవుడు దర్శనం ఇచ్చేవాడు. లేక గోడి ఫ్యామిలీ గారు కళలు వచ్చి ఇదంతా మీకు చెప్తున్నాను, మీరు చూడండి అని దేవుడు చెప్తూ ఉండేవాడు. అందుచేతన ప్రియులరా, నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా, 2-3గా అప్పగించబడినటువంటి సంఘం సంఖ్య పెరిగి, విశ్వాసంలో పెరిగి, అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా నేర్చుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మన జీవితాలలో, మన హృదయంలో ఎవరు? క్రీస్తు ఎలా ఉండాలి? ఆయన అనుమతి లేకుండా మనం జీవించకూడదు. ఆయనకి ఇష్టమైన కార్యాలు మనం చేయకూడదు. ఆ రీతిగా ఉండడానికి, మరలా మనం తిరిగి ప్రతిష్ఠించుకొని ఆయన పని చేయడానికి, మన హృదయంలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవడానికి, మరి విశేషంగా సమాజ కూటములు, ఉపవాస కూటాలు ప్రతిష్ఠించుకొని వాటి ద్వారా ఉజ్జీవం పొందడానికి యొక్క దేవుడు మనకి తోడై ఉండి నడిపించను గాక. ఆమె తలల వంచండి. అవును, యేసుక్రీస్తు ప్రభు వారిని తండ్రి అయిన దేవుడు ప్రతిష్ఠ చేసినప్పటికీ, తల్లిదండ్రులు 8వ దినాన్న మందిరంలో ప్రతిష్ఠ చేసినప్పటికీ కూడా యేసు ప్రభువు తనకు తానుగా ప్రతిష్ఠ చేసుకున్నాడు. ఆయన పరిశుద్ధంగా జీవించడానికి, తండ్రి పనిని నెరవేర్చడానికి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, అదేవిధంగా తనకు తానుగా సేవకు అప్పగించుకోవడానికి ఆయన ప్రతిష్ఠ చేసుకున్నాడు. కనుక మనము యేసునే మనం మాదిరి కలిగిన వారుగా ఉండాలని మరొకసారి దేవుడు మనతో మాట్లాడాడు. కనుక ఆనాడు ఏ విధంగా అయితే లేవీయులు, యాజకులు వారు దేవుని చేత ప్రతిష్ఠించబడిన, దైవజనుల చేత ప్రతిష్ఠించబడిన